ఓం శ్రీమాత్రే నమః. మేష రాశి వారికి జూలై 24 గురువారం రోజున జరగబోయేది ఇదే. ఈ మేష రాశి వారికి జూలై 24 గురువారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు లాభస్థానంలో ఉండబోతున్నారు. దానివల్ల వీరు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పెద్ద సమస్య నుండి కూడా మీరు బయటపడబోతున్నారు. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం అయితే చాలా బాగా కలిసి వచ్చే సమయం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కార మార్గం చూపబడును. మేష రాశి వారికి మాత్రం ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈ మేష రాశి వారికి మాత్రం జూలై 24 గురువారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం వీరిలో ఉంటుంది. 10 మందికి సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. వీరికి ఉన్న దాంట్లోనే 10 మందికి వీరు సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబానికి వీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ రాశి వారు కుటుంబాని కోసం ఎంతటి త్యాగమైనా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి స్థిరాస్తులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే తీరుస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు కష్టం కోసమే పుట్టారా అన్నట్టు అయితే వీరు ఉంటారు. అయితే కొన్నిసార్లు అయితే వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించక చాలాసార్లు వీరు కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా నిజాయితీ పరులు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే వీరి తప్పు లేకపోతే ఎవరికి తల వంచరు అని చెప్పుకోవచ్చు. మంచి పట్టుదలతో విజయాలు అయితే సాధిస్తూ ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు. దైవాన్ని కూడా వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరికి ఏంటంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కొన్నిసార్లు లభించక వీరు చాలా ఆలోచిస్తూ చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు కుటుంబం అంటే చాలా ఇష్టం. జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క తోడు అయితే ఎప్పుడు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు జూలై 24 గురువారం రోజున సాయంత్రం అయితే జరగబోయేది ఇదే. మీకు ఒక నమ్మలేని నిజం అయితే తెలుస్తుంది. ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. ఈ సమయంలో మీకు దైవం యొక్క బలం ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవితంలో మీరు అద్భుతమైన శిఖరాలకు మీరు చేరుకుంటారు. మీ యొక్క కలలు కూడా నెరవేరబోతుంది. ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచి లాభాలను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు తీరిపోతాయి. వృత్తి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మీరు లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. మీ యొక్క కళ కూడా నెరవేరబోతుంది. వీరికి ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలి లేదా కట్టుకోవాలన్న కళ అయితే ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఈ కళ మీకు తీరబోతుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో కెరియర్ పరంగా మీకు మంచి శుభవార్త వినబోతున్నారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందబోతుంది. ఈ సమయంలో అయితే ఈ మేష రాశి వారికి జూలై 24 గురువారం రోజున ఒక రహస్యం అయితే మీకు తెలుస్తుంది. మీపై ఒకరి కన్ను పడింది. వారి వల్ల మీకు అయితే అధికంగా మీరు చాలా నష్టపోతున్నారు. జీవితంలో ఎదగలేకపోతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు అటువంటి వ్యక్తుల వల్ల ఏం జరుగుతుందో అన్న విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేష రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు లేదా స్నేహితులు, బంధువులు, శ్రేయబులసులు ఎవరైనా కానీ వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారి అధికంగా ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు. వారైతే మీతో మంచిగా మాట్లాడతారు కానీ లోపల ఈర్ష్య, అసూయను వారు కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో తెలుస్తారు. వారికి దూరంగా ఉండండి. మీరు వీలైతే ఆదివారం, మంగళవారం, అమావాస్య రోజు ఖచ్చితంగా పెద్దవారితో దిష్టి తీయించుకోండి. నిత్యం మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ సమయంలో దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. అన్ని మంచి ఫలితాలు పొందబోతున్నారు.